నేను ఈరోజు రైస్ ఫ్లోర్లో ఉల్లి పల్లి వేసి పల్లి చెక్కలు చేశానండి. ఇవి ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి దీని ప్రాసెస్ చూద్దామా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీటి కోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని 3 స్పూన్ల జీలకర్ర వేస్తున్నానండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసాను, 1/2 స్పూన్ కారం. ఇప్పుడు కొద్దిగా రైస్ ఫ్లోర్ వేస్తున్నాను. జీలకర్ర కొంచెమే ఉంది కాబట్టి గ్రైండ్ కాదండి సరిగా, అందుకే నేను కొంచెం పిండి వేసాను. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను, ఒక 20-25 రెబ్బలు. వెల్లుల్లి వేసి గ్రైండ్ చేశాక పచ్చిమిర్చి వేస్తున్నాను, ఒక 50 గ్రామ్స్ పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశాను. ఇలా కోర్సుగా చేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. దొడ్డు బియ్యం అయితే బాగుంటుంది పిండి, లేదంటే సన్న అయినా పర్వాలేదు. ఒక 50 గ్రామ్స్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు మరి కొంచెం వేస్తున్నాను, 100 గ్రామ్స్కి దగ్గరగా వేసాను. నెయ్యి వేసి పిండి అంతటికి ఇలా పట్టేలా కలుపుకోవాలండి. మీ వద్ద నెయ్యి లేకపోతే నూనె అయినా వేడి చేసి వేయొచ్చండి. వెన్న కూడా వేసుకోవచ్చు, లేదంటే. నెయ్యి వేసి కలిపాక చూడండి ఇలా వస్తుంది పిండి. 200 గ్రామ్స్ పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకున్నాను. ఇవి 2 చెక్కలుగా చేసేయాలి. చూడండి తెల్లగా ఉండాలి ఇలా, ఎందుకంటే చెక్కలు ఫ్రై చేసినప్పుడు అందులో కూడా ఇవి ఫ్రై అవుతాయి. అందుకని ముందే లైట్గా వేయించుకొని దీంట్లో ఇలా వేసుకోవాలి. కరివేపాకు సన్నగా తరిగి వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్టును వేస్తున్నాను. ఇప్పుడు అంతా మిక్స్ చేయాలి. ఇలా కలుపుకున్న పిండిని కొంత భాగం తీసుకొని నేను మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి దీంట్లో వేస్తున్నాను. పిండిని ఇలా గట్టిగానే కలపాలండి. మీరు ఈ పిండిలో కావాలంటే శనగపప్పు, ఇంకా ఏ పప్పులైనా నువ్వులైనా వేసుకోవచ్చు. నేను కేవలం పల్లి రైస్ ఫ్లోర్ చెక్కలు మాత్రమే చేస్తున్నాను. పిండిని ఇలా తీసుకుని బాగా గట్టిగా పిసికేసి పిండిని తీసుకుని ఇలా చాకుతో కూడా కట్ చేసి ఉండలు చేసుకోవచ్చు. ఇలాగా కొన్ని ఉండలు చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక పాలిథిన్ షీట్ని తీసుకున్నాను, ఆయిల్ అప్లై చేశాను దీనికి. ఇప్పుడు ఈ ఉండల్ని ఇలా పెట్టేసేయాలి. ఇంకో కవర్ తీసుకుని దీనిపై వేస్తున్నాను. ఒక ట్రే తీసుకుని వీటిపై పెట్టేస్తున్నాను. ఇలా ప్రెస్ చేస్తున్నాను. చేత్తో ప్రెస్ చేసుకోవాలి ఇలా కొద్దిగా. ఇప్పుడు పేపర్ తీసేస్తున్నాను. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని వీటిని కొద్దిగా రౌండ్గా ప్రెస్ చేయాలి ఇలాగా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఈ బిళ్ళల్ని నేను కడాయిలో వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను. హైలో పెట్టి కూడా వీటిని ఫ్రై చేయొచ్చండి. 3 మినిట్స్ తర్వాత తిప్పి వేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టాను. మరొకసారి తిప్పేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాను.
ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయండి. నీటి బుడగలు ఆయిల్ బుడగలు పోయినాయి. చూడండి, ఇదే పిండిలో నేను కొంచెం సాల్ట్ వేసాను, కొద్దిగా కారం వేసాను, కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు, ఇలా వీటిని సన్నగా మెత్తగా పిసికేసేసి పిండిలో వేసి కలుపుకోవాలి. ఇది కూడా గట్టిగా ఉండాలండి పిండి, ఎందుకంటే ఉల్లిగడ్డల్లో వాటర్ ఉంటుంది కదా, అది అంతా పిండిలోకి వచ్చేస్తుంది. గట్టిగా చేసుకోవాలి. ఇలా కూడా చపాతీలాగా చేసి కట్ చేసుకోవచ్చు పిల్లలు. ఆయిల్లో వేయబోతున్నాను. స్టవ్ ఫ్లేమ్ ఫుల్ పెట్టానండి. ఇప్పుడు వీటిని తిప్పేస్తున్నాను 3 నిమిషాల తర్వాత. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఒక్కసారి ఇలా తిప్పేసేసి తీసేస్తున్నాను. పల్లి చెక్క రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.